ఇవాళ కీలక పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత చిరుమల రాకేష్ గారు, అదేవిధంగా విశ్లేషకులు శ్రీశైల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, మనం చూస్తే పరాక్రమ సింధూర్ అంటూ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ ఎట్లా జరిగింది, దేశమంతా కూడా ఎట్లా స్పందించింది, ఈ ఆపరేషన్ ఎట్లా జరిగిందనే దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా అంత దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి. సో చాలా ప్లాన్డ్గా, టార్గెట్ ఓరియంటెడ్గా కూడా ఉగ్రవాదుల మీద ఈ అటాక్ జరిగింది, ఉగ్ర స్థావరాల మీద. సో ఎక్కడ కూడా పౌరులకు సంబంధించి కానీ సైనికులకు సంబంధించి కానీ ఎక్కడా లేదు. సో ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుంది. సో ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది? స్వేచ్ఛ గారు, అదేవిధంగా శ్రీశైల్ రెడ్డి గారు, టీనిస్ ప్రేక్షకులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఏదైతే మొన్న నైట్ చేపట్టినటువంటి చర్యను మనం అందరం కూడా స్వాగతించాల్సిందే. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం జరిగినా కానీ దాన్ని మనం ఖండించాల్సిందే. నిన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అదే ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే మన ఇండియన్ ఆర్మీ ఎంతో చాకచక్యంగా ఉగ్రవాదుల కుట్రలను తిప్పికొడుతూ ఉగ్రవాదుల బేస్ క్యాంపులు ఏవైతే ఉంటాయో, వాళ్ళు ట్రైనింగ్ సెంటర్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ విచ్ఛిన్నం చేయడం జరిగింది. ఈరోజు అంటే ఆర్మీ చేసే పనిని ఆర్మీకి అప్పచెప్పినప్పుడు, రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా దాన్ని ముందుకు తీసుకుపోయినప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా చర్యలు చేపడతారని చెప్పేసి నిన్న సింధూర్లో మనకు పరాక్రమ్ సింధూర్లో కనిపించడం జరిగింది. ఏదైతే చర్యలు చేపట్టారో రాబోయే కాలంలో కూడా భారతదేశంలో కావచ్చు, ప్రపంచం మొత్తంలో కావచ్చు, ఎక్కడ ఉగ్రవాదం పెరిగినా, టెర్రరిజం పెరిగినా కానీ దాన్ని మనం అందరం కూడా వ్యతిరేకించాల్సిందే. ఉగ్రవాదానికి మతం, కులం అనేది ఏది ఉండదు. కానీ వాళ్ళు కొన్ని అంటే వర్గాలుగా విడిపోయి వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల్ని ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సిన ఆవశ్యకత ఉంది. నిన్న భారత ఆర్మీ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్కు అందరం కూడా, దేశ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా కానీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి మా ప్రెసిడెంట్ కేసీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మద్దతు తెలపడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఏ దురాక్రమణకు పాల్పడ్డా కానీ వెంటనే దాన్ని కట్టడి చేయడానికి భారత ఆర్మీ సిద్ధంగా ఉన్నదని చెప్పేసి నిన్న పరాక్రమ్ సింధూర్ ద్వారా మనకు కనిపించడం జరిగిందండి. రైట్. శ్రీశైల్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ ఆపరేషన్ సింధూర్ని? స్వేచ్ఛ గారు నమస్తే, మీకు, రాకేష్ అన్నకి అండ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. స్వేచ్ఛ గారు, ఇది నిజంగా భారతదేశము ఒక పాటవం కలిగిన శక్తిగా ఎంత గొప్పగా ఉన్నది ప్రూవ్ అయింది. దీంట్లో 2-3 కోణాలు ఉన్నాయి స్వేచ్ఛ గారు. ఒకటి, ఇది పహల్గామ్లో వాళ్ళు చేసిన ఊచకోతకి నిన్న డిఫెన్స్ మినిస్ట్రీ ప్రెస్ రిలీజ్ మొన్న అర్ధరాత్రి రిలీజ్ చేసింది. 1:47కి 1 o'clockకి దాడి జరిగిందని మొన్న రాత్రి రిలీజ్ చేసిన దాంట్లో చాలా స్పష్టంగా ఏమన్నారంటే, పహల్గామ్లో జరిగిన మర్డర్లకు ఒక పదం వాడిరు వాళ్ళు. ఆ మర్డర్లకి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది. మేము ఎక్కడా కూడా పాకిస్తాన్ పౌరుని ఆవాసాలు మాత్రమే కాదు, మిలిటరీ పాకిస్తాన్ సైన్యాన్ని కూడా మేము లక్ష్యంగా చేసుకోలేదు అని చెప్పింది. ఇది చాలా స్పష్టంగా. కాబట్టి ఈరోజు అంతర్జాతీయంగా చాలా దేశాలు మనకి మద్దతుగా నిలిచినాయి. ఇంకొకటి, ఈ ఆపరేషన్ కి ముందే భారత ప్రభుత్వము అమెరికా, చైనా, రష్యా, సౌదీ అరేబియాకి సమాచారం ఇచ్చింది. అంటే ఈ దాడిని ఒక మతానికి సంబంధించి హిందూ వర్సెస్ ముస్లిమ్స్ గా ప్రొజెక్ట్ చేయడానికి ఎన్నో శక్తులు ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మన దేశంలో దురదృష్టవశాత్తు మన దేశంలో కూడా అలాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం, సోకాల్డ్ మేధావులందరూ కూడా రాస్తా ఉంటారు, విషం కక్కుతా ఉంటారు. తర్వాత బయట కూడా జరుగుతూ ఉంది. పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో దీన్ని లేవనెత్తి ఒంటరైపోయింది. చైనా కూడా మౌనంగా ఉంది. సో ఇది భారతదేశానికి సంబంధించిన 3 త్రివిధ దళాలు కలిసి చేపట్టిన 1971 తర్వాత మళ్ళీ మొదటిసారిగా 3 ఆర్మీ కానీ, నేవీ కానీ, మన వాయుసేన కానీ 3 కలిపి చేసిన ఇది. ఒకటి, మన శక్తియుక్తుల్ని మాత్రమే కాకుండా దౌత్యపరంగా మన విజయాన్ని కూడా చాటింది ప్రపంచానికి. అండ్ మొన్న ప్రెస్ మీట్ లో విక్రమ్ మిస్త్రీతో సహా ఉన్న ఈ వింగ్ కమాండర్ ఓమి సింగ్ కానీ, ఖురేషి కానీ, సోఫియా ఖురేషి కానీ, వాళ్ళిద్దరూ కూడా ఆ ప్రెస్ మీట్ లో పాల్గొని బ్రీఫింగ్ ఇవ్వడం అనేది భారత జాతి మొత్తం ఒళ్ళు పులకరించేలాగా చేసింది. ఆపరేషన్ సింధూర్ అనే పదం కూడా కరెక్ట్ పదం. ఇది
నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న భారతదేశంలో ఉన్న ప్రజలకి, ఈ చర్చ చూస్తున్న వాళ్ళకి, అదర్వైజ్ కూడా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇది ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఒక రాజకీయంగా వాళ్ళ ముందడుగుగానో, లేకపోతే దీన్ని ముస్లింలని మొత్తం అణిచివేస్తామనే కొన్ని శక్తులకు ఒక ఊతం కలిగించేదిగానో కాదు. ఇది యుద్ధ సందర్భం కాదు, ఇది సంబరాలు చేసుకునే సమయం కాదు, అట్లాగని ఆందోళన పడాల్సిన సమయం కూడా కాదు. భారతదేశానికి ఒక విషమ పరీక్ష ఎదురైనప్పుడు 3 ఉగ్రవాద సంస్థలు, లష్కరే తోయబా, హిజ్బుల్ అండ్ జైషే మహమ్మద్, ఈ 3 కూడా భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని దారుణ మారణ కాండలకి వాళ్ళ ప్రధాన కారణం. కాబట్టి వాళ్ళ బేస్ ని, వాళ్ళ కూకటి వీళ్లతో సహా పెకిలించే ప్రయత్నంలో భారత సైన్యము, భారత త్రివిధ దళాలు గొప్ప ముందడుగు చేసినాయి. అయితే ఒక కాషియస్ గా ఉండాలి. కేసీఆర్ గారు నిన్న చెప్పిండ్రు, ఒక భారతీయుడిగా మనం గర్విస్తూనే మన రక్షణ సామర్థ్యాలు ఇంకా పెరగాలి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు నిన్న సరిహద్దులో ఎల్ఓసి వెంబడే పాకిస్తాన్ కాల్పులు జరిపితే 15 మంది పౌరులు చనిపోయారు. ఆ రిటాలియేషన్ పాకిస్తాన్ నుంచి ఉంటది. సో కాబట్టి ఖచ్చితంగా మనము భారత సైన్యము, భారత ప్రభుత్వము అన్ని కూడా చాలా అప్రమత్తంగా ఉండి ఈ దేశ రక్షణలో కేసీఆర్ గారు చెప్పినట్టుగా మరింత శక్తి సామర్థ్యాలు ప్రదర్శించాల్సిన అవసరం అయితే ఉన్నది స్వేచ్ఛ గారు. అయితే శ్రీశైల్ గారు అంటే ఉగ్ర ముప్పుగా పరిణమించిన సంస్థలకు సంబంధించి రాకేష్ గారు ప్రధానంగా జైషే మహమ్మద్ కావచ్చు, ఇంకా మిగతా ఆర్గనైజేషన్ సంబంధించి వాళ్ళు ట్రైనింగ్ క్యాంప్స్గా యూజ్ చేస్తున్నారు ఉగ్ర స్థావరాలని. ప్రధానంగా వాటిని టార్గెట్ చేసి అటాక్ చేసి వాటిని తునాతునకలు చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎందుకంటే ఉగ్రవాదమే చాలా పెద్ద ముప్పుగా పరిణమించింది. అమాయకుల ప్రాణాలు బలి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. సో ఎవరైతే అమాయకుల ప్రాణాలు బలి ఉన్నారో వాళ్ళకి ఇటువంటి జరగాల్సిందే అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో గారు ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రపంచం మొత్తంలో ఆల్రెడీ మనం చూసాం ఇజ్రాయిల్లో ఏదైతే అక్కడ పర్యాటకులను లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళను హమాస్ ఎప్పుడైతే బందీలుగా తీసుకున్నదో వెంటనే ఇజ్రాయిల్ కూడా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన పర్యాటకులను ఎప్పుడైతే వాంటెడ్లీ ఒక టార్గెట్గా కాల్చి చంపడం జరిగిందో దానికి తప్పకుండా ప్రతిచర్య తీసుకోవాల్సింది. ఒక దేశంగా మన రక్షణను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఆ క్రమంలో అది పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ కావచ్చు, ఇంకే దేశమైనా కావచ్చు, తప్పకుండా దాన్ని తగిన రీతిలో మనం బుద్ధి చెప్పాల్సింది కంపల్సరీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఒకటి ఈరోజు అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రపంచం మొత్తం కూడా గమనిస్తుంది ఏంటంటే, కశ్మీర్ను వాళ్ళు సపరేట్ ఉంచట్లేదు. కశ్మీర్ను ఆల్రెడీ వాళ్ళ దేశంలో కలిపేసుకున్నారు. ఈ కశ్మీర్ కూడా కలుపుకోవడానికి కుట్ర చేస్తారు, కానీ వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తో లేకపోతే వాళ్ళ స్వతంత్ర రాజ్యం వేయడానికి లేదు అక్కడ. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, కంప్లీట్గా కశ్మీర్లను రెచ్చగొట్టి తద్వారా ఉగ్రవాద మూకల్ని రెచ్చగొడుతూ భారతదేశంలో ఉన్నటువంటి విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. అందుకే దేశం మొత్తంలో ఉన్న ప్రజల మొత్తం కూడా ముక్త కంఠంతో కూడా ఈ జరిగినటువంటి ఏదైతే పర్యాటకుల మీద జరిగినటువంటి దాడిని ఖండించడం జరిగింది. దానికి ఈరోజు తప్పకుండా సమాధానం చెప్పాల్సిందే. అదేవిధంగా ఈరోజు ఏదైతే బార్డర్లో జరుగుతున్నటువంటి వాటికి ఆల్రెడీ నేను ఒక 224 ప్లేస్లలో మాక్ డ్రిల్ కావడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు. అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తమై ఉన్నాయి. రాబోయే కాలంలో ఒకవేళ నిజంగానే మనం వార్ జోన్లోకి వెళ్ళాల్సి వస్తే దానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి మనకు కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అన్ని పార్టీలు కావచ్చు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మన దేశాన్ని మనం పరిరక్షించుకుంటూనే ఉగ్రవాదాన్ని తుదిముట్టించాల్సిన ఆవశ్యకత మన మీద ఉన్నది. అదే క్రమంలో ఏదైతే బార్డర్లో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రతి భారతీయుడు గమనిస్తున్నారు. సైన్యానికి కావాల్సినటువంటి నైతిక శక్తిని కావచ్చు అందరూ కూడా అందించడం జరుగుతుందండి. కాబట్టి ఇదంతా కూడా ఏదైతే జరుగుతుందో నిన్న జరిగింది నిజంగా కూడా వ్యోమి సింగ్ అండ్ సోఫియా ఖురేషి కలిసి ప్రెస్ మీట్ ఏదైతే పెట్టారో దాన్ని మనం అందరం కూడా స్వాగతించాల్సిందే. ఒకవేళ దాడి అనేది జరిగితే దేశం మీద జరిగినటువంటి దాడి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నటువంటి పర్యాటకుల మీద జరిగినటువంటి దాడి కాదు, ఆ దేశం మొత్తం మీద జరిగినటువంటి దాడిగా మనం పరిగణిస్తూ దాన్ని తప్పకుండా సరైన సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత భారతదేశానికి ఉంది. కాబట్టి అది సరైనటువంటి సమాధానమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాబోయే కాలంలో ఒకవేళ పాక్ ఆర్మీ ఏదైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే తప్పకుండా సరైన సమాధానం చెప్పాల్సి వస్తుందండి. ఆ చెప్పే దిశగానే భారతదేశం ముందుకు పోతుంది. సో ఇది జరిగిన తర్వాత కూడా మళ్ళీ బార్డర్లో పాక్ రేంజర్స్ కూడా కాల్పు జరిగిన పరిస్థితి, కొంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే పాకిస్తాన్కు సంబంధించి సో ఉగ్ర మూలాలు అక్కడ కనిపిస్తున్నాయి, అక్కడ వాళ్ళకి షెల్టర్స్ కనిపిస్తున్నాయి. సో దీన్ని ఖచ్చితంగా నిర్మూలించాల్సిందే అనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక కంట్రీస్ భారత్కి సపోర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీశైల్ గారు ప్రధానంగా
పాకిస్తాన్ ఏమో ఒకవైపు అబద్ధాలు మాట్లాడుతా వచ్చింది. సో ఇక్కడ ఉగ్ర స్థావరాలు ఏమీ లేవంటూ చెప్పింది. కానీ బిఫోర్ దిస్ అటాక్ సో ఎక్కడెక్కడైతే ఉగ్ర స్థావరాలు ఉన్నాయి వాటికి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారు క్యాంప్ చేసుకొని ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనే దానికి సంబంధించి భారత్ చాలా డీటెయిల్గా డ్రోన్తో ద్వారా లైవ్ పెట్టి లైవ్ స్ట్రీమ్ చేసి వీడియోస్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ వాటన్నిటిని కూడా ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా మా లక్ష్యం కేవలం ఉగ్ర స్థావరాలు మాత్రమే అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ పాకిస్తాన్ స్టిల్ అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. దాడిలో చనిపోయిన వాళ్ళకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపడం చూస్తున్న వ్యాఖ్యలన్నింటినీ బట్టి చూస్తే అంటే ఫర్దర్ పరిణామాలు ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? స్వేచ్ఛ గారు, ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే ఒకటి వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు, ఆత్మరక్షణలో పడ్డారు. రెండు, వాళ్ళ పూర్తిగా మేకపోతు గాంభీర్యం. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ఒంటరైపోయింది. చాలా ప్రధానమైన పరిణామము, పాకిస్తాన్ మిత్రదేశమైన చైనా ఐక్యరాజ్య సమితిలో మౌనంగా ఉంది. వీళ్ళు ఆ ఇష్యూ రేజ్ చేస్తే ఐక్యరాజ్య సమితి వాళ్ళు చాలా స్పష్టంగా ఈ లష్కర్ ఎ తోయబా కానీ, జైషే మహమ్మద్ కానీ, హిజ్బుల్ ముజాహిదన్ కానీ ఈ మూడు మీ భూభాగం నుంచే ఆపరేట్ చేస్తున్నది నిజమా, వాస్తవం కాదా అని వాళ్ళు నిలదీస్తే సైలెంట్ అయిపోయింది పాకిస్తాన్. సో అంతర్జాతీయంగా సైలెంట్ అయిపోయింది. రెండో విషయము, ఈ ఉగ్ర దాడులకి ఇవి మతపరమైన దాడులు కాదు అని నేను ఎందుకంటున్నా అంటే, ఈ ఉగ్రదాడులు పాకిస్తాన్ లో కూడా జరిగినాయి. పాకిస్తాన్ లో మసీదులలో కూడా ఈ ఉగ్రముఖలు బాంబులు పెడితే ఎంతో మంది పాకిస్తాన్ పౌరులు కూడా చనిపోయిన ఘటనలు గతంలో చాలా జరిగినాయి. సో కాబట్టి ఏంటంటే ఇది పాకిస్తాన్ ప్రజలు కూడా, పాకిస్తాన్ సామాన్య పౌరులు కూడా ఈ ఉగ్రవాదానికి బలైతున్నారు. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఎంతసేపు డెమోక్రసీ పాపం వాళ్ళకి అచ్చిరాక మిలిటరీ చేతుల్లోకి పోతుంటది. ఈవెన్ ఎన్నుకున్న ప్రస్తుతం ఈ షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఉన్న డెమోక్రటిక్ ప్రభుత్వం ఉన్నా కూడా ఆర్మీ చెప్పింది ఆడ నడుస్తుంది. సో వాళ్ళు ఏంటంటే కరప్టెడ్ లీడర్స్. ఆర్మీ చీఫ్ ఎంత భయపడ్డాడంటే ఆయన దేశం వదిలి పారిపోయిండు మునీర్ అనే ఆయన. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు పూర్తిగా ఈరోజు డిఫెన్స్ లో పడిపోయారు. ఏ మాత్రం వాళ్ళు మాట్లాడే మాటలకి ఆ దేశంలోనే విలువ లేకుండా అయిపోయింది. ఆర్థికంగా కూడా దేశం పూర్తిగా చిక్కిపోయింది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే ఒకటి డిఫెన్స్ లో పడిపోతున్నారు. రెండు, ఇంకా ఎక్కడైనా ఇప్పుడు కొన్ని టర్కీ లాంటి దేశాలు లేకపోతే అల్ జజీరా లాంటి మీడియా ఛానల్ పాకిస్తాన్ కి మద్దతు ఇస్తున్నాయి తప్ప, మీరు నిన్న చూస్తే బీబీసీ కావచ్చు, గార్డియన్ కావచ్చు, వాల్ స్ట్రీట్ జర్నల్ కావచ్చు, అమెరికా, బ్రిటన్, పాశ్చాత్య దేశాలు అన్ని కూడా భారత్ చాలా సంయమనంతో వ్యవహరించింది. చాలా ప్రిసైజ్ గా విత్ గ్రేట్ ప్రెసిషన్ తో వాళ్ళు ఈ తమ దాడులకి ప్రతీకారం తీసుకున్నారు. కానీ ఇంకా టెన్షన్ ఇంకా బలపడకుండా చూసుకోవాలి అనే ఒక మెసేజ్ వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఇచ్చినాయి. ఈ మెసేజ్ భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకి, భారతదేశాన్ని పాలిస్తున్న బీజేపీ పార్టీ కూడా చాలా అవసరమైన మెసేజ్. ఎందుకంటే ఈ టెన్షన్లు రాజకీయ లబ్ధి కోసం వీటిని ఇంకా పెంచే ప్రయత్నము ఆర్ఎస్ఎస్ గానీ, బీజేపీ గానీ వాళ్ళు సైలెంట్ గా సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఒకటి, మనము అందరం కూడా దేశభక్తులం. నిన్న కేసీఆర్ గారు చెప్పినట్టుగా మనం అందరం కూడా గర్విస్తున్నాం. భారతదేశము నిన్న సాధించిన పై చేయికి మనం గర్విస్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైం మనము చాలా సంయమనంతో వ్యవహరించాలి. మన దాడుల్ని మనం జరిగితే తిప్పికొట్టాలి. అంతే తప్ప ఇది రాబోయే రోజుల్లో మరింత మతమౌఢ్యానికి దారితీసే పరిస్థితులు, దీని నుంచి లబ్ధి పొందే ఒక పరిస్థితి బీజేపీ పార్టీ చేసే ప్రయత్నాలు ఆల్రెడీ మొదలుపెట్టింది. దాంతో సంయమనం ఉండాలి. రెండు, పాకిస్తాన్ ఖేల్ ఖతం అయిపోయింది స్వేచ్ఛ గారు, ఇంకేం లేదు. వాళ్ళు ఆల్రెడీ పూర్తిగా దివాళా తీస్తున్నారు ఆర్థికంగా. ఇప్పుడు మన జైషే చీఫ్ మసూద్ అజర్ అంటా ఉన్నాడు యుద్ధ నియమాలు ఏం పాటించలేదు మోడీ అని. భారత ప్రభుత్వం, భారత సైన్యము దుర్మార్గంగా వ్యవహరించిందని. మహాభారతంలో కర్ణుడు రథం దిగినప్పుడు నన్ను చంపేస్తారంటే కృష్ణుడు చెప్తాడు, మరి ఆ రోజు మీరు అభిమన్యుని చుట్టుముట్టు చంపలేదని. సో కాబట్టి ఈ రోజు నీతులు పాకిస్తాన్ మాట్లాడితే ఎవరు హర్షించరు. అంతర్జాతీయ సమాజం కూడా చాలా దీన్ని క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నది. ఈ రోజు చైనా మౌనమే పాకిస్తాన్ కి ఒక గుణపాఠం కావాలని మనం ఆశించాలి స్వేచ్ఛ గారు. రైట్ రాకేష్ గారు, అంటే అంతర్జాతీయంగా కూడా భారత్కి పూర్తి స్థాయిలో మన మద్దతు కనిపిస్తుంది. సో నిజంగానే ఇక పాకిస్తాన్ ఇంకేం మాట్లాడే ఛాన్స్ లేదు, అయిపోయింది. ఎందుకంటే సాక్ష్యాలతో సహా, వీడియోలు, ఫోటోగ్రాఫ్స్తో సహా మీరు ఆశ్రయం ఇస్తున్నారు, ఉగ్రవాదులకి, ఉగ్ర కార్యకలాపాలకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అనే విధంగా అన్ని కనిపిస్తున్న నేపథ్యంలో అంటే భారత్ చాలాసార్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. పాకిస్తాన్లో ఉగ్ర క్యాంపులు ఉన్నాయి, వాటన్నిటిని తుదముట్టించాల్సిందే. అదేవిధంగా చాలాసార్లు జరిగినటువంటి టెర్రర్ అటాక్లో మనకు ఏదైతే తాజ్ హోటల్ ముంబైలో జరిగినటువంటి దాడిలో కావచ్చు, ప్రతి ఒక్క దాడిలో కూడా
మనకు ఎప్పుడు చూసినా కానీ పాకిస్తానీ అంటే అక్కడ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు మనకు పట్టుపడడం జరిగింది. మొన్న కూడా జరిగినటువంటి దాడిలో తప్పకుండా పాకిస్తాన్ ట్రైన్డ్ ఏదైతే ఉన్నారో వాళ్ళు రావడం జరిగిందని చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఏమంటున్నామంటే అందుకే ఈరోజు చేపట్టినటువంటి చర్యల్లో ఓన్లీ ఆక్రమిత కాశ్మీర్లోనే చర్యలు చేపట్టలే. ఈవెందో పాకిస్తాన్లో ఉన్నటువంటి బేస్ క్యాంపుల మీద కూడా అటాక్ చేయడం జరిగింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి వాటి మీద ఒక 4 బేస్ క్యాంపుల మీద అటాక్ చేయడం జరిగింది. కాబట్టి నేను వాళ్ళు ఇంతవరకు ఇచ్చినటువంటి అంటే ప్రకటనలో కూడా ఇక్కడ సివిల్ మీద దాడి జరిగింది లేకపోతే మా దేశం మీద దాడి జరిగింది ఎక్కడ కూడా పాకిస్తాన్ కూడా చెప్పలే. మనం సరైన సమాధానం ఇస్తామని చెప్పి తప్పితే మరి దానికి సంపూర్ణ బాధ్యత వహించాల్సిందే ఏదైతే పర్యాటకుల మీద జరిగినటువంటి దాడి గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. కాబట్టి ఏదైతే పాకిస్తాన్ చేపడుతున్న చర్యలు పాకిస్తాన్ అభివృద్ధి గురించి ఆలోచించకుండా ఎంతసేపు భారతదేశం మీద అక్కసు వెళ్ళగక్కుతూ ఆ ప్రజలని రెచ్చగొడుతూ ఒక మౌఢ్యం వైపు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి అది కాదు. ఈరోజు తప్పకుండా భారతదేశ సమగ్రత పాటించడానికి పాకిస్తాన్లో కంటే ఎక్కువ ముస్లింలు ఉన్నటువంటి దేశం భారతదేశం. కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే దాడులు ఉన్నాయో ఉగ్రవాదం నిజంగా కూడా పాకిస్తాన్ పౌరులు కూడా బలవుతారు. మనం ఒక వీడియో తీసినాం. పాకిస్తాన్లో ఒక ఆయన మతగురు ఎంతమంది మీరు యాత్రికులను చంపేదానికి మద్దతు ఇస్తారంటే ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలి, పాకిస్తాన్ కూడా మద్దతు ఇవ్వాలి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే వాళ్ళ గురించి ఆలోచించకుండా ఎంతసేపు భారతదేశం మీద ఏ విధంగా భారతదేశ సౌభ్రతత్వాన్ని దెబ్బతీయాలని ఆలోచిస్తున్నప్పుడు తప్పకుండా ఆర్మీ తీసుకున్నటువంటి చర్యలు మనం అందరం కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాబోయే కాలంలో అసలు ఉగ్రవాదం భారతదేశంలో లేకుండా కంప్లీట్గా తోదముట్టించాల్సిన ఆవశ్యకత కూడా ఈరోజు మనకు చెప్పడం జరుగుతుంది. సో అంటే దశాబ్దాలుగా నలుగుతున్న ఇష్యూ కంటే తొందరలో పరిష్కారం దక్కబోతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే మీకు ఏమంటున్నా అంటే 70 సంవత్సరాలు మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో వాళ్ళకు కూడా స్వతంత్రం అప్పుడే వచ్చింది. మన నుంచి విడిపోయిన దేశమే ఈరోజు పాకిస్తాన్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మనమేమో అభివృద్ధి దిశగా 70 సంవత్సరాల ముందుకు పోతుంటే వాళ్ళేమో ఉగ్రవాద దిశగా ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో పాకిస్తాన్ మరో ఆఫ్ఘనిస్తాన్ కావద్దని కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే చర్యలు చేపట్టినా సంపూర్ణంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఒకవేళ మీరు అన్నట్టుగా నిజంగానే ఏదైతే బార్డర్లో జరిగినట్టు మనం ఇప్పుడు చూసినాం, ఏది సివిలియన్స్ మీద కాల్పులు జరిపింది పాకిస్తాన్ అన్నప్పుడు తప్పకుండా వాళ్ళు వారికి సిద్ధమైనప్పుడు మనం కూడా సిద్ధం కావాల్సిందే. ఆర్మీ తీసుకునేటువంటి చర్యలకన్నిటికీ ఏదైతే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మద్దతు తెలపడం జరుగుతుందండి. ఎందుకంటే పోయినటువంటి ప్రాణాలు మనం ఇవి కాదు, అంతకుముందు పుల్మా సంఘటనలో చూసినాం, సైనికులు చనిపోవడం కావచ్చు, పర్యాటకులు చనిపోవడం కావచ్చు. రీసెంట్గా జరిగినటువంటి ఉగ్రదాడుల్లో దాదాపుగా 600 మంది సైనికులు అంటే కంప్లీట్గా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఉగ్రదాడుల్లో ఒక 600 మంది సైనికులను కూడా మనం కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళందరూ ఎవరైతే వాళ్ళ మరణాలకు అందరికీ తప్పకుండా అది ప్రతీకారం అనకుండా, ప్రతీకారం అని మనం బయట చెప్పినా కానీ ప్రతీకారం కాదు, చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని చెప్పేసి భారతదేశం ఎంత శాంతిగా ఉంటుందో ఆ శాంతిని సృష్టించడానికి దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే అన్ని రాయబారాలు అయిపోయినాయి, చెప్పాల్సిన అన్నీ చెప్పినాం, ఐక్యరాజ్య సమితిలో చెప్పినాం, అన్నింటిలో చెప్పినా కానీ వాళ్ళు అట్లనే చేస్తా అంటే ఈరోజు ఒకటే అండి మీరు చూడండి. ఎందుకంటే సింపుల్గా ఒక హౌతీ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ నౌకల మీద దాడి చేస్తేనే వాళ్ళ మీద అటాకులు జరుగుతున్నాయి. అట్లాంటప్పుడు మన పౌరుల మీద, మన పర్యాటకుల మీద, మన దేశంలోకి వచ్చి దాడులు చేసినప్పుడు మనం ఎందుకు వదిలిపెట్టాలి? తప్పకుండా దాడి చేయాల్సిందే, ఆ ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిందే. అంటే ప్రధానంగా ఇది కూడా కీలకంగా చర్చ జరుగుతుంది. అంటే పాకిస్తాన్ ఆరోపిస్తుంది భారతే రెచ్చగొడుతుందని. రెచ్చగొట్టే విధంగా భారత్ ఎప్పుడు వ్యవహరించదు. సో మీరు ఒక దాడి జరిగింది, మీరు అన్నట్టుగా ఒక దాడి జరిగింది, దానికి ప్రతిచర్య ఉంటుంది. ఉగ్రవాదానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అని దీనికి సంబంధించి దేశం అంతా కూడా ఒకే తాటిపైకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. తప్పకుండా రావాల్సిందే. నేను ఎందుకంటున్నానంటే దేశం ఉంటేనే అన్ని పార్టీలు కూడా మనుగడ ఉంటుంది. అసలు దేశంలో మనకు ఉగ్రవాద చర్యలు చేపట్టిన తర్వాత ప్రతి ఒక్కరు రక్షణకు పరిగెత్తినప్పుడు మన పరిస్థితి అందరిది కూడా అగమ్యగోచరంగా ఉంటుంది కదా. కాబట్టి అన్ని పార్టీలు కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాయి. ఇది పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మన భారతదేశం మనుగడకు సంబంధించింది కాబట్టి తప్పకుండా ముక్త కంఠంతో దాన్ని ఆమోదించడం జరుగుతుంది. ఇంకా పెద్ద ఎత్తున ఉగ్రవాద క్యాంపుల మీద దాడి చేయాలి. ఒకవేళ పాకిస్తాన్ దానికి అంటే ఇన్వాల్వ్ అయితే స్వచ్ఛందంగా రమ్మని చెప్పండి, మా దగ్గర ఉగ్రవాద క్యాంపులే మీరు వచ్చి చెక్ చేసుకోండి అంటే. ఇప్పుడు ఎక్కడైనా ఆర్మీ ట్రైనింగ్ అయితే అక్కడ క్యాంప్ ఉండాలి, అంతేగాని అంతటి ఎక్కడ పడితే అక్కడ మిలిటరీ ట్రైనింగ్ క్యాంపులు ఉన్నప్పుడు అది ఏ దిశగా దాడి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఫర్ సపోజ్ రానా అని చెప్పేసి అమెరికా నుంచి తీసుకురావడం జరిగింది. ఒక ఉగ్రవాది ఉన్నాడు, ఏదైతే ఉన్నాడో ఆయన ఇక్కడ ఉగ్రవాదానికి పాల్పడ్డాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా సహకరించండి. పాకిస్తాన్ కూడా ఇక్కడ ఉగ్రవాదం జరగట్లేదు, మేము ఉగ్రవాదం జరిగిందని మీరు ఆరోపిస్తున్న దానికి మేము సంపూర్ణంగా సహకరిస్తామని. ఈరోజు మసూద్ అజారే ఎక్కడికైనా
ఫ్లైట్ను హైజాక్ చేసి తీసుకుపోవడం జరిగింది. ఎస్ ఎస్ కాబట్టి ఈరోజు మరి నువ్వు నీ దేశంలో దాచిపెట్టుకున్నావు. ముంబై ఏదైతే బ్లాస్టింగ్ చేసినటువంటి సంబంధించి, yes, వాళ్ళని కూడా నువ్వు నీ దేశంలో దాచిపెట్టుకున్నావు. కాబట్టి వాళ్ళందరినీ కూడా భారతదేశానికి అప్పచెప్తే ఈ పంచాయతీ ఉండదు కదా. కాబట్టి నేనేమంటానంటే తప్పకుండా ఈరోజు పరాక్రమ్ సింధూర్ కావచ్చు, రేపు తీసుకోబోయే ఏ చర్యల్ని కావచ్చు తప్పకుండా చేపట్టాల్సిందే. భారతదేశాన్ని మనం కాపాడుకోవాల్సిందే. ఎస్ మనం మరింత వివరంగా మాట్లాడదాం. శ్రీశైల్ గారు, అంటే ఇంత జరుగుతున్నా కూడా ఇంకా బార్డర్లో పాక్ రేంజర్స్ కాల్పులకు తెగబడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో అంటే పాకిస్తాన్ ఏం కోరుకుంటుందని భావించాలి ఇటువంటి చర్యలతో? ఒకటి స్వేచ్ఛ గారు, యాక్చువల్ గా పాకిస్తాన్ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు పాకిస్తాను ఉగ్ర దాడుల బాధితురాలే పాకిస్తాన్. పాక్ ప్రజలు కూడా పాపము మన సోదరులు లాంటి వాళ్ళు కూడా విపరీతమైన పేదరికంలో ఉన్నారు. చాలా దారుణమైన పరిస్థితులు ఆ చుట్టుపక్కల పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఏం పరిస్థితులు బాగాలేవు. సో వీళ్ళందరూ కూడా ఉగ్రదాడుల బాధితులే. పాకిస్తాన్ కూడా ఈ ఉగ్రవాద పోరుకి కలిసి వస్తే ఆ దేశం కూడా బాగుంటది. కానీ అంత విశాలంగా ఆలోచించే రాజకీయ నేతృత్వం అక్కడ లేదు. ఇంతకుముందు అనుకున్నట్టుగా వాళ్ళు మొత్తం ఎంతసేపు మిలిటరీ చేతిలోకి పోతుంది, డిక్టేటర్షిప్ లోకి పోతుంది. కాబట్టి వాళ్ళు చాలా కరప్టెడ్ నియంతలుగా ఉన్నారు. వాళ్ళు గతంలో ఎవరిని మన ముషరఫ్ లాంటి వాళ్ళని ఎవరిని తీసుకున్నా కూడా చాలా కరప్టెడ్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు లండన్ లో వీళ్ళందరూ కూడా లండన్ లో నివసిస్తారు. వాళ్ళ పిల్లలందరూ కూడా లండన్ లో ఉంటారు. విలాసవంతమైన జీవితాలు వాళ్ళు గడుపుతూ ఉంటారు. కానీ పాకిస్తాన్ మాత్రం రెచ్చగొడుతూ ఉంటారు. సో ఇది పాక్ ప్రజలు కూడా దీన్ని గమనించాలి. పాక్ సంబంధించిన మీడియా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు చూడండి, మొన్న ఈ పహల్గామ్ ఊచకోతల్ని చాలా కీలకమైన విషయము అల్ ఖైదా కూడా ఖండించింది. దీనికి ఉగ్రవాదానికి ఒక మతపరమైన ఒక జాతి, అదేమంటారు దాన్ని జినోసైడ్ అంటారు, అంటే జాత్యహంకారం అంటారు. ఉగ్రవాదం అనేది అది క్రాస్ బార్డర్ టెర్రరిజం, అది వేరు. ఈ జాత్యహంకారం ఏంది? నీ మతాన్ని అడిగి మరీ చంపడం. నువ్వు హిందువా ముస్లింవా, నీకు కల్మా ఇరాన్ మన ఖురాన్ కి సంబంధించిన కల్మా చదవడం వచ్చా, రాదు అని అంటే భార్య ఎదురుగానే భర్తను చంపేశారు. ప్లస్ మీరు పోయి చెప్పుకోండి మీ రూలర్స్ కి అని చెప్పిండ్రు. సో ఇది చాలా తీవ్రమైన ఒక జాత్యహంకారంతో కూడింది. ఇది ఎవరికి మంచిది కాదు. పాకిస్తాన్ కూడా దీని పరిణామాలు అంతర్జాతీయంగా అనుభవిస్తా ఉన్నది. పాక్ ప్రజల నుంచి కూడా రేపు రివోల్ట్ వస్తుంది. సో ఉగ్రవాదం అనేది కేసీఆర్ గారు చెప్పినట్టుగా మానవాళికి ప్రమాదము. ఇది పాకిస్తాన్ ప్రజలు కూడా ఆలోచించాలి. తాము ఎలాంటి పాలకుల్ని ఎన్నుకుంటున్నారు, తమ మీడియా తమని ఎంత తప్పుదో వర్తిస్తోంది అనేది గమనించాలి. ఇంకొక పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నా స్వేచ్ఛ గారు. భారతదేశంలోని ప్రతిపక్షాలు కూడా బై అండ్ లార్జ్ దేశానికి సంబంధించిన అంశం కాబట్టి ఇందాక సోదరుడు రాకేష్ చెప్పినట్టుగా అందరూ చాలా వరకు ఒకే తాటి మీద ఉన్నారు. అయితే ఒక చిన్న అంశం కూడా నాకు చాలా బాధిస్తా ఉంది. మొన్న మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షుడు అంటాడు, పహల్గామ్ కు సంబంధించిన ఊచకోత గురించి మోడీకి ముందే తెలుసు కాబట్టి ఆయన అదేదో ట్రైన్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ కి పోలేదని. చాలా 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 బాధ్యతారహితమైన ప్రకటన. ఇలాంటివే ఉద్రిక్తతలు పెంచి బీజేపీ ప్రభుత్వానికి పరోక్ష మద్దతు కలిగిస్తాయి. కాంగ్రెస్ అనేది ఒక భావదారిద్ర్య పార్టీ అనేది ఇలాంటి సందర్భంలో కూడా ప్రూవ్ చేసుకున్నది. ఒక్క విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. నిన్న జరిగిన ఆపరేషన్ లో నేవీ, ఆర్మీ, త్రివిధ దళాలు కూడా పాల్గొన్నాయి. ఆర్మీ పాల్గొంది, వాయుసేన పాల్గొంది, నేవీ పాల్గొంది. ఇప్పుడు భూభాగానికి సంబంధించిన రక్షణ ఆర్మీ చూసుకుంటే నావల్ బేస్ నుంచి ఆ లాంచింగ్ కి వాటన్నిటికి కానీ అరేబియా సముద్రంలో మోహరించడం కానీ వాళ్ళు చేశారు. నేవీ వెళ్ళిపోయి జెట్స్ ద్వారా బాంబింగ్ చేసింది. సో ఇట్లా కోఆర్డినేషన్ ఎట్లా చేసిండ్రో త్రివిధ దళాలు. భారతదేశంలోని రాజకీయ పార్టీలు కూడా చాలా చాలా సంయమనంతో వ్యవహరించాల్సిన సందర్భం ఇది. బీజేపీ ఏదో తమేదో పొలిటికల్ మైలేజ్ అని వాళ్ళు అనుకోవడము, కాంగ్రెస్ పార్టీ ఏమో అరేరే బీజేపీకి మైలేజ్ వస్తుంది కదా అని ఏదో ఒక అక్కసుతో మాట్లాడడం కాకుండా, బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ ఒక రాజకీయ పరిణతి, ఒక రాజనీతిజ్ఞులుగా ఎట్లా కేసీఆర్ గారు మాట్లాడిరో అట్లాంటి ఒక తెలివి ఇక్కడికి రావాలి. పాకిస్తాన్ ప్రజలకు, రాజకీయ నాయకులకు కూడా అది కావాలి. ఎందుకంటే క్రాస్ బార్డర్ టెర్రరిజం ఎప్పటికీ ఎవరికి, ఈ ఉగ్రవాదం అనేది మంచిది కాదు. ప్రజలు ఈ రోజు చాలా ఎకనామిక్ క్రైసిస్ లో ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంలో కొట్టుకుపోతా
ఉన్నప్పుడు ప్రజలకి వాళ్ళకి జీవన ప్రమాణాలు ఎట్లా పెంచాలి, కేసీఆర్ గారు చెప్పినట్టుగా జీడిపి ఎట్లా పెంచాలి, వాళ్ళు సుఖంగా ఎట్లుండాలి, ఇవి కదా ఆలోచించాలి. సో కాబట్టి ఈరోజు పాకిస్తాన్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గుణపాఠం నేర్చుకుంటుందని ఆశిస్తున్నాను. అంటే ఆ గుణపాఠము ఈ సైనిక శక్తి, భారత అనే సైనిక శక్తి ద్వారా ఓటమికి చెంది గుణపాఠం నేర్చుకుంటారా, లేతే తమ ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటుని వాళ్ళు దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారా అనేది మనం వేచి చూడాల్సింది స్వేచ్ఛ గారు. రైట్ రాకేష్ గారు, ప్రధానంగా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా హైదరాబాద్కి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈవెన్ ఫర్దర్గా పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా అలర్ట్గా ఉండాల్సిన ప్రాంతాల్లో హై అలర్ట్ జోన్లో హైదరాబాద్ కూడా ఉంది. అండ్ ప్లానింగ్కి సంబంధించి కూడా హైదరాబాద్ కీలకంగా ఉందనే విషయం మనకి అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. సో అంతా కూడా ప్రిపేర్డ్గా రెడీగా ఉన్నారనుకోవాలా? హైదరాబాద్ ఇంపార్టెన్స్ని ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది ఈ నేపథ్యంలో? ఒకటండి, అంటే దేశం మొత్తంలో అంటే దాదాపుగా మన దేశం మొత్తంలో ఉన్నటువంటి ఆర్టిలరీ సెంటర్లో వెరీ పవర్ఫుల్ సెంటర్ ఏదైనా ఉందంటే అది హైదరాబాద్. ఇక్కడనే ట్రైనింగ్ జోన్. అదేవిధంగా మనకు సంబంధించి ఏదైతే యుద్ధ విమానాల శిక్షణ కావచ్చు, అంటే ఇక్కడ మనకు పక్కనే ఉన్నటువంటి దుండిగల్ ఎయిర్పోర్ట్ను యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా షామీర్పేట దగ్గర ఇంకో ఎయిర్పోర్ట్ ఉండడం జరిగింది. కాబట్టి ఆర్మీకి సంబంధించి చాలా అంటే మంచి పొజిషన్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి భవన్ కూడా మన హైదరాబాద్లో లొకేట్ చేసింది. ఎందుకంటే ఒక సెక్యూర్డ్ ప్లేస్గా ఇది లొకేట్ చేయబడింది. కాబట్టి ఇవన్నీ విషయాల్లో హైదరాబాద్ చాలా కీలకంగా ఉండేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి సరే మన అంశాల్లోకి లోపలికి పోకుండా వివిధ రంగాలకు సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి ప్రదేశం. కాబట్టి హైదరాబాద్ చుట్టూరా ఒక 4 జోన్లలో కూడా మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. మనం కూడా అప్రమత్తమై ఉండాల్సిందే అని చెప్పడం జరిగింది. అండ్ అదే క్రమంలో అంటే మనకి ఏదైతే కశ్మీర్లో జరిగినటువంటి సంఘటనలో భార్య పిల్లలు ఉండట నిరాయుధైనటువంటి వాళ్ళను దారుణంగా కాల్చి చంపి దానికి ఒక ఉగ్రవాదం అనే పేరు పెట్టుకొని, లేకపోతే కశ్మీర్ గురించి పోరాడుతున్నామని పేరు పెట్టి ఆ కశ్మీర్లోని రక్తపుటే ఏరులు పారించడం ఏ విధంగా సమంజసమని చెప్పేసి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ప్రశ్నించడం జరిగింది. కాబట్టి మన దేశమే కాదు ప్రపంచం మొత్తం మనతో కలిసికట్టుగా ఉన్నది. రాబోయే కాలంలో ఏదైతే అంటే పాకిస్తాన్ మీద చర్యలు అని కాకుండా ఉగ్రవాదం మీద తీసుకున్న చర్యలు, ఆ ఉగ్రవాదానికి ఒకవేళ ఊతమిస్తే పాకిస్తాన్ మీద కూడా చర్యలు చేపట్టాల్సింది. ఆ దిశగానే భారతదేశం ముందుకు పోవడం జరుగుతుంది. ఆ దశలో హైదరాబాద్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరుగుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఆల్ మిసైల్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ హైదరాబాద్, బెంగళూరు కావచ్చు, పూణే కావచ్చు, ఇవన్నీ కూడా లొకేటెడ్ ప్లేసెస్. భారతదేశం అన్న చాలా విశాలమైనది, పాకిస్తాన్ లాంటి చిన్న దేశం కాదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా మనం అప్రమత్తమై ఉండాలి. అదే క్రమంలో మన హైదరాబాద్ కూడా కీలకమైనటువంటి ప్రదేశం. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాదులందరూ కూడా సరైనటువంటి తగు జాగ్రత్తల్లో ముందుకు పోవాలని చెప్పేసి నిన్న విజ్ఞప్తి చేయడం జరిగిందండి. సో అంటే ఇంత పెద్ద ఆపరేషన్ జరిగిన సందర్భంగా అంటే దేశం అంతా కూడా ఒక క్లియర్ సంకేతం ఇచ్చింది. అంటే మతం పేరుతో ఏం చేసినా కూడా చెల్లదు. సో ప్రజలకు కావాల్సింది అభివృద్ధి కావాలి, శాంతి కావాలి, మంచి జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండడం కావాలనే ఒక సంకేతాన్ని ఈ ఆపరేషన్ తర్వాత దేశం రెస్పాండ్ అయిన తీరు, ప్రజలు రెస్పాండ్ అయిన తీరుని బట్టి చూస్తే మతం పేరుతో రెచ్చగొట్టే వాటికి ఇంకా తావు లేదు అనే సంకేతాలు ఇచ్చినట్టుగా భావించాల్సిన అవసరం కనిపిస్తుంది కదా. మతం పేరు చెప్పేసి జరిగినటువంటి దాడి భారతదేశం మీద జరిగినటువంటి దాడి, భారత పౌరులను చంపడం అంటే భారతదేశం మీద జరిగినటువంటి దాడి. దానికి ఉగ్రవాదం పేరు పెట్టచ్చు, మతం అని పేరు పెట్టచ్చు. మతం అని పేరు పెట్టి ఆ మతం పేరులో జరిగినటువంటి ఉగ్రవాదం అది భారతదేశం మీద జరిగినటువంటి దాడి. కాబట్టి మన దేశం మీద దాడి జరిగింది కాబట్టి మనం రెస్పాండ్ కావాల్సి వచ్చింది. దానికి ఏం చేస్తారు, ఒక మతం అనే రంగును పులుముతారు. ప్రతి ఒక్క దానికి మతం అనే రంగు పులుముతే అది మంచి, చెడు కూడా మంచి అయిపోదు. కాబట్టి ఏ రంగు పులిమినా కానీ తప్పకుండా దాని పేరు ఉగ్రవాదమే. కాబట్టి మతం ముసుగులో మేము ఉగ్రవాదం సాగిస్తామంటే ఏ దేశం కూడా సహించదు. అది భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం కూడా సహించదు. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి దాడి ఉగ్రవాదం మీదనే జరుగుతుంది. అదేవిధంగా ఆ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్ మీద జరుగుతుంది. కాబట్టి ఈరోజు అందరం కూడా ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఆర్మీ చాలా స్వేచ్ఛగా ముందుకు పోవడం జరుగుతుంది. కానీ అదే క్రమంలో అంటే గతంలో మనం కోల్పోయినాము, చైనా బార్డర్లో సంతోష్ లాంటి కర్నల్ అంటే మన తెలంగాణ బిడ్డను కోల్పోవడం జరిగింది. అట్లా ఎవరు కూడా మరణించద్దు. మన ఆర్మీ కూడా అంటే ఎవరు మరణించకుండా శాంతియుతంగా మన దేశంలో శాంతి నెలకొల్పాలని మనం కోరుకోవడం జరుగుతుంది. జరగనప్పుడే కదా ఆయుధాలు ప్రయోగించాల్సి వచ్చేది. కాబట్టి తప్పకుండా భారతదేశానికి ఒక సింధూరం ఇది కావాల్సిందే. రాబోయే కాలంలో కూడా ప్రజలు, ఎందుకంటే నిరంతరం అభద్రతతో జీవించడం, దీనికి ఎక్కడ బ్లాస్ట్లు అవుతాయో, ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి గతంలో మనం చూసాం. హైదరాబాద్లో కూడా బ్లాస్టింగ్లు జరిగినాయి.
వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు అంటే ఇప్పటివరకు కొంతమంది ఇంకా పట్టుబడలేదు. కాబట్టి అవన్నిటి కూడా చర్యలు తీసుకునే దిశగా ముందుకు పోవాలి. అదే క్రమంలో భారతదేశంలో కూడా కొన్ని ఏంటంటే ఇప్పుడు మసూదు పట్టుబడ్డ తర్వాత మన 94లో పట్టుబడ్డాడు, 2001లో ఆయనను రిలీజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఏవైతే ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి దర్యాప్తులు ఉంటాయో వేగవంతం చేయాలి, వాళ్ళకి వెంటనే శిక్ష పడ్డది అనుకోండి. మనం చూసిన ముంబై మీద దాడి కసబ్ కూడా ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడని, అంత కాలయాపన చేయొద్దు. వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ముందుకు పోవాలని చెప్పేసి మన న్యాయ వ్యవస్థ కూడా చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అంటే ఇంకా ఫర్దర్గా కూడా ఏ విధంగా అయినా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఇంకా పాకిస్తాన్కి ఆ ఛాన్స్ లేదు అనే సంకేతాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ మీడియాకు సంబంధించి కూడా పాకిస్తాన్ ప్రతినిధులు వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళని క్లియర్ కట్గా క్వశ్చన్ చేయడం జరిగింది అనేక అంశాలకు సంబంధించి. సో పిన్ పాయింటెడ్గా ఏదైతే మేము ఖండిస్తున్నామని పాకిస్తాన్ వాళ్ళు అబద్ధాలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారో ప్రతి దాన్ని కూడా కౌంటర్ చేస్తా క్వశ్చన్స్ వచ్చిన నేపథ్యంలో ఇంకా ఫర్దర్గా మాట్లాడడానికి అబద్ధాలు చెప్పడానికి ఏమీ లేదు, ఇంకా ఉగ్రవాద కార్యకలాపాలను కంటిన్యూ చేయడానికి ఇంకా పాకిస్తాన్కి ఛాన్స్ లేదు అనేది స్పష్టమైపోయిందా? నేను ఒక టీవీ ఛానల్లో ఒక యాంకర్ ప్రశ్నిస్తూ ఆల్రెడీ వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రిని ప్రశ్నించండి. ఆయన ఏమని చెప్తాడు అంటే ఉగ్రవాదం అంటే ఏదైతే టెర్రరిజం ఉన్నదో అది మా దేశ అంతర్గతంలో భాగం అని చెప్పేసి చెప్పిండు ఆయన డైరెక్ట్గా. అంటే మేము ప్రోత్సహిస్తున్నామని డైరెక్ట్గా డిక్లేర్ చేసాడు. తప్పకుండా డిక్లేర్ చేసినప్పుడు మీకు శిక్ష అనుభవించాల్సిందే. మీరు ఏదైతే ఈరోజు మా దగ్గర లేదు అన్నప్పుడు ఎస్ మీ ఆర్మీ కావచ్చు మా ఆర్మీ సంయుక్తంగా చేపడదాం. బర్మాలో జరగలేదా చాలా క్యాంపుల మీద ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద ముఖాల మీద బర్మా ఆర్మీ కావచ్చు ఇండియన్ ఆర్మీ కావచ్చు కలిసి చర్యలు తీసుకోవడం. కాబట్టి నేను ఏమంటున్నానంటే నీ దగ్గర లేవు అన్నప్పుడు మా ఆర్మీనో లేకపోతే మా సెక్యూరిటీ ఫోర్స్నో అలో చేయి. జరిగింది మా దేశం మీద దాడి, నువ్వు అక్కడ జరగలేదని ఎట్లా చెప్తావు? కాబట్టి తప్పకుండా వాటి మీద చర్యలు చేపట్టాల్సిందే. నిన్న ఏదైతే అంటే మీడియా కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. నిన్న ప్రపంచం మొత్తానికి జరిగింది ఉగ్ర దాడి అని చెప్పేసి కంప్లీట్గా దాని గురించి సంబంధించినటువంటి అన్ని అంశాలను అందించడం జరిగింది. మన దేశంలో ఉన్నటువంటి అన్ని మీడియా ఛానళ్ళు కూడా అన్ని మీడియా సంస్థలు కూడా సంపూర్ణంగా అంటే ఈ ఇండియన్ ఆర్మీకి ఏదైతే బలాన్ని అందించానో అవన్నీ కూడా అందించడం జరుగుతుందండి. అంటే ఒకటి ఆర్మీ తుపాకీతో ఎంత పని చేయగలుగుతో అదేవిధంగా మీడియా కలం కూడా అంతకంటే ఎక్కువ పని చేయగలుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నైతిక శక్తి మీడియాతోటి ప్రజల నుంచి మద్దతు కూడగొట్టడానికి ఇది కూడా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని నిన్న వెంటనే 10 గంటలకు అంటే 11కి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మనం చేసాం, ఏ విధంగా చేసామని అన్ని కూడా వివరించడం జరిగింది. రాబోయే కాలంలో మనకు మీడియా ద్వారానే ఇవన్నీ కూడా తెలియడం జరుగుతుంది. ఎస్, ఇక మిగతా అంశాలకు సంబంధించి మనం మరింత వివరంగా చర్చిద్దాం. రాకేష్ గారు, ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక ఆల్మోస్ట్ 200 ఫ్లైట్స్ అనేవి క్యాన్సిల్ అయ్యి రద్దయిన ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహిస్తుంది. ఇక్కడ వివాదాలు ఇక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక సందిగ్ధత నెలకొంది. జరుగుతాయా జరగవా అనేది ఒకటండి. ఈరోజు అంటే భారతదేశం మొత్తం కూడా యుద్ధానికి సిద్ధమై ఉన్నది, లేకపోతే భారతదేశం మీద జరిగినటువంటి దాడిని తిప్పికొట్టే పరిస్థితులు ఉంది. కాబట్టి సరే మరి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇంకా మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా రానటువంటి పరిస్థితి. మరి అయితాయా కావా అనేది ఒక సందిగ్ధత ఉన్నది. ఆల్రెడీ 200 ఫ్లైట్లు రద్దయినాయి. చాలా దేశాలలో చాలా ఎయిర్పోర్ట్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్లన్నీ క్లోజ్ అయినటువంటి క్రమంలో మరి ఎప్పుడు వస్తారు ఏంది అవుతుంది అని చెప్పేసి తెలియదు. కానీ దానికైతే ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన డబ్బు అయితే మొత్తాన్ని కూడా ఖర్చు పెట్టడం జరిగిందండి. దాంతో ఏమొస్తుంది, రాష్ట్రానికి పెట్టుబడి ఏమొస్తుంది, లేకపోతే ఒక ఫార్మా కంపెనీ ఇది జనరల్గా ఫార్మాస్యూటికల్ కంపెనీ వస్తుందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మన అంటే అందాల పోటీతో ఏం లాభం జరుగుతుంది ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ కార్ రేసింగ్ ఏంది, ఒక అమర్రాజ్ బ్యాటరీ వచ్చింది, ఒక హుండాయ్ బ్యాటరీ వచ్చిందని చెప్పగలుగుతాం. ఈ అందాల పోటీతో ఏమొస్తుంది అని చెప్పలేము, దేనికి చేస్తున్నారు అనేది కూడా చెప్పలేము. పోనీ టూరిజం పెరుగుతుందా, ఆ టూరిజం పెరగడానికి చర్యలు ఏమన్నా చేపట్టిరా, మీరు ఏమేమి ప్రదేశాలు దాన్ని కూడా డిక్లరేషన్ లేదు. కాబట్టి ఇది అంటే దేనికి పెడుతారు, వ్యక్తిగతంగా తీసుకున్నదే తప్పితే వాళ్ళు ఏదో భారతదేశానికి ఒక శోభనిచ్చే విధంగా తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. దానికి ప్రభుత్వం కూడా చాలా ఖర్చు పెడుతుంది, దాని మీద స్పెషల్ ఆఫీసర్లు వేస్తున్నారు, దానికి అంత అంటే డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఎందుకు చేస్తున్నారు అనే దానికి దానికి చిరునామా అయితే లేదు. ఓన్లీ వాంటెడ్లీ మేము ఇక్కడ నాయకులుగా ఉన్నామని చెప్పుకోవడానికి జరుగుతున్నటువంటి భాగంగానే కనిపిస్తుంది తప్పితే అందాల పోటీతోటి రాష్ట్రానికి వచ్చే లాభం ఏమాత్రం లేదు. ఒక ఇండస్ట్రీ గ్రోత్ ఉండదు, లేకపోతే ఇంకో గ్రోత్ ఉండదు. ఇప్పుడు మళ్ళీ మనకు
ఒక వార్ జోన్లోకి వెళ్ళిపోయినాం. ఎస్ దాన్ని పోస్ట్ పోన్ చేస్తారా, క్యాన్సిల్ చేస్తారా అనేది కూడా మనం ఎదురు చూడాల్సి ఉందండి. ఎస్ అంటే ఒకవైపు ఓ వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇంకొక వైపు ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా అనేక చర్యలు కనిపిస్తున్నాయి. మనకి ఇక్కడ గమనిస్తే ఫామా భూములకి సంబంధించి హైకోర్టు సీరియస్ అయిన సందర్భంగా అనిపిస్తుంది. ఎక్కడ ఏదేమైనా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాన్సన్ట్రేషన్ అంతా కూడా భూములను తీసుకోవడం మీదనే, భూములను లాక్కోవడం మీదనే ఉందనేది ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఇది కోర్టు ధిక్కరించడం అనేది, ఆదేశాలు ధిక్కరించడం అనేది మొదటిసారి కూడా కాదు. సో భూములకు సంబంధించి ఎంతకైనా తెగిస్తామనే పద్ధతిలో రేవంత్ సర్కార్ ముందుకెళ్తుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందో. చాలా మేము ఎందుకు చర్యలు తీసుకోవద్దని చెప్పి కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఇంకొక మాట చెప్తాను, మన రామన్న చెప్పిండు కేటీఆర్ గారు, ఇంతవరకు ఒక కిట్క కొనలే, ఒక ఇటుక కొనలే, ఒక బస్తా సిమెంట్ కొనలే, కానీ వీళ్ళు ఫార్మా సిటీ కడతామంటారు, ఫ్యూచర్ సిటీ కడతామంటారు, అదే స్పోర్ట్స్ సిటీ కడతామంటారు. వీళ్ళ నోటికి ఏది వస్తుంది, ఏ సిటీ పడితే ఆ సిటీ పేరు చెప్తారు. రేపు పొద్దుగాలు ఇంకేం సిటీ పేరు వినాల్సి వస్తుందో మనకు అర్థమైతలేదు. కాబట్టి వీళ్ళు ఇంతవరకు పెట్టిన ఒక ఇటుక లేదు, కట్టినటువంటి ఒక గోడ లేదు. కాబట్టి వీళ్ళు ఏది తీసుకున్నా కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా డైరెక్ట్ ఏమన్నారు, ప్రెస్ మీట్ పెట్టేసి నా దగ్గర ఏం లేదు, నన్ను కోసుకుంటారా, నన్ను చంపుకుంటారా, నా దగ్గర గిన్నె పైసలు నేను ఏం చేయాలని చెప్పేసి అంటారు. కాబట్టి నేను ఏమంటానంటే ఆయనకు ఒక విజన్ లేదు. మొన్ననే రేజింగ్ తెలంగాణ అంటాడు, మళ్ళీ వెంటనే మా దగ్గర పైసలు లేవడం, ఊర్లలో పోతే అదే బ్యాంకులకు పోతే, ఢిల్లీకి పోతే మా చెప్పులు ఎత్తుకుపోతారా అని చెప్పేసి పోతురు అని చెప్పి. అంటే ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో తెలంగాణను మొత్తం ప్రపంచం దృష్టిలో, దేశం దృష్టిలో చిన్న బుచ్చేది జరిగింది. అంటే నువ్వు తెలంగాణ ప్రజలు దొంగలు చేస్తున్నావు, నువ్వు చెప్పులు ఎత్తుకపోయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? యు ఆర్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకు రిప్రజెంటేటివ్. ఆయన చేస్తున్నటువంటి ఏ చర్యలు కూడా తెలంగాణకు లాభం చేకూర్చే దిశగా ముందుకు పోవట్లేదు. ఆయన తీసుకున్న హైడ్రా కావచ్చు, లేకపోతే మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, లేకపోతే మొన్న చేసినటువంటి కామెంట్ కావచ్చు, అదేవిధంగా ఈరోజు అందాల పోటీలు కావచ్చు, నువ్వు ఏది తీసుకున్నా, లేకపోతే ఫార్మాసిటీ కావచ్చు, ఏది తీసుకున్నా కానీ రాష్ట్రానికి శోభ అనేది ఇస్తలేదు, రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచుతలేదు. నువ్వు అన్నట్టు నా దగ్గర 18,500 కోట్లు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ నా దగ్గర లేవు, నన్ను కోసుకొని తిని నీకు ఎంప్లాయీస్. నేనేమంటున్నా ఆయన మాట్లాడే భాష, ఆయన చెప్పే విధానం, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన చేతగంతనం. ఇక ఏంది, ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ జీతాలకే నాకు దగ్గర పైసలు వెళ్తారు, నేను ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అడగద్దు, నువ్వు 420 హామీలను కూడా అడగద్దు అని చెప్పేసి ప్రజలను వేధిస్తున్నా ఆయన. ఇప్పుడు జనరల్గా ప్రజలు ఖబర్దార్ మంచిగా చూసుకుందాం సంగతి అన్నట్టు ప్రజలు ఉంటారు. కానీ ఆయన ఏమంటాడు, నా దగ్గర ఏం లేవు, మొత్తం బట్టలని అన్ని తీసుకపోయి నా దగ్గర ఏం లేవు, మీరు ఏం చేసుకుంటారో చేసుకొని ఇంతకంటే ఎక్కువ చేయలేను అని చెప్తాను. ఇంతకంటే ఎక్కువ చేయలేను, కానీ నేనే ఉంటా ఇంకా 3.5 ఏళ్ళు కూడా అని చెప్తున్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను అధోగతి పాలు చేయడానికి వచ్చింది. గతంలో ఏదైతే ఉండేనో 2014 కంటే ముందు ఏదైతే ఉండో మళ్ళీ అదే రోజులు పట్టుకొచ్చింది. ఈరోజు ధాన్యం తడిచిపోతుంది, ధాన్యం కొనడానికి గోనె సంచులు దొరుకుతలేవు. గోనె సంచులు అంటే కంపల్సరీ గోనె సంచులు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేయాలి. 10 ఏళ్ల కాలం నేను ఒకటే అంట, ప్రతిసారి మేము 1వ తారీఖు జీతాలు ఎత్తున్నాం, 2వ తారీఖు. అరే నువ్వు జీతాలు లేకుండా 10 ఏళ్ళు గడిచిందా? ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెప్తున్నా. ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు చాలా కీలకమైనటువంటి సమస్య. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఫేస్ చేస్తారు విద్యార్థులందరూ. ఎందుకంటే నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ 2 ఏళ్ళకి ఇస్తారు. గతంలో ఫీజు రియంబర్స్మెంట్లు రెగ్యులర్గా వచ్చినాయి. 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద రిలీజ్ చేయడం జరిగింది. నువ్వు కూడా ఇప్పుడు సంవత్సరానికి 2,000, 3,000 కోట్లు రిలీజ్ చేస్తే ఈరోజు కాలేజీలన్నీ సంతోషంగా ఉంటాయి కదా. కాబట్టి ఈరోజు కంపల్సరీ ఏమంటారు, కాలేజీలలో కూడా మీరు పైసలు ఇస్తేనే మీకు సర్టిఫికేట్ ఇస్తాం, లేకపోతే లేదనే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఎట్లా ఫేస్ చేయాలని చెప్పేసి ఈరోజు బీసీ బిడ్డలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నష్టదాయకంగా ఉంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈరోజు ప్రధానంగా రేపు రాబోయే కాలంలో ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేసారు, వాళ్ళందరూ జాబ్స్ గురించి అప్లై చేసుకుంటారు, వాళ్ళకి సర్టిఫికేట్ రావాలంటే మళ్ళీ ఇంకోటి ఏంది, 15వ తారీఖు నాటికి మీకు ఎంసెట్ రిజల్ట్ వస్తుంది. మళ్ళీ వాళ్ళు కొత్త కాలేజీలు తీసుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా ఇయ్యరా, ఆ పైసలు ఇస్తారా ఇయ్యరా అని సందిగ్ధంలో ఉంది. కాబట్టి ప్రభుత్వం నా దగ్గర పథకాలకే డబ్బులు లేవు, జీతాలకే డబ్బులు లేవు అన్నప్పుడు వాళ్ళకి పిఆర్సీ గురించి మాట్లాడద్దు అంటారు, డిఏల గురించి మాట్లాడద్దు అంటారు. ఏది మాట్లాడకుండా మీరు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. మీ ప్రభుత్వం అంటే ఉద్యోగులు అంటే ప్రభుత్వం అంటే ఉద్యోగులు అని చెప్పేసి నీకు ఏమి తిండి పెట్టగానే నువ్వు మొత్తం పొలం అంతా దున్నాలంటే ఇవి కానీ ఏది కానీ పనిచేయలేని పరిస్థితి. ట్రాక్టర్లో కూడా డీజిల్ పోతేనే ముందడి పోతుంది. దానిలో కూడా నేను ఏం పోయా, నువ్వు ఉత్తగానే నా ట్రాక్టర్ కదా కొనుక్కున్నా అంటే పోతుందా? కాబట్టి నేను ఏమంటానంటే ఈరోజు ఉద్యోగులను కావచ్చు, ప్రజల్ని కావచ్చు తప్పు పట్టే విధంగా, తను ఇచ్చిన హామీల నుంచి తను పక్కకు తొలిగే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రూపంలో ప్రయత్నం చేస్తుంది. దీనికి అంతా మూలం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ చర్యలు చేపట్టలేదు, కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావాల్సిన దేశం మొత్తం
పార్టీ నడవాలంటే ఇక్కడ నుంచే ఫండ్స్ పోవాలి. 43 సార్లు పోయిండండి ఢిల్లీకి, రెగ్యులర్గా ఢిల్లీకి. ఇప్పుడు 16 నెలల కాలంలో 43 సార్లు పోయింది. ఏం తీసుకొచ్చినామంటే ఏం లేదు. వీడికేంచి మళ్ళీ ఏమంటాడు, నేను ఎకనామిక్ ఏ క్లాస్లో పోతాను అంటే నేను చెప్పిందే వినాలి, మీరు అడిగిన వాటికి నేనేం సమాధానాలు చెప్పను సమాధానం అన్నట్టుగా చెప్పడు, ఏ హామీలు కూడా అమలు చేయని చెప్తుంటారు. వ్యవహార దానికి ప్రతి ఒక్కరు మనం బాధ్యత వహించాలి మళ్ళీ. శ్రీశైల్ గారు, అంటే ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందంటే బాధ్యతల నుంచి తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? నాకు కావాల్సింది భూములు, నాకు కావాల్సిన మేరకు నేను నా ప్రయత్నాలు నేను చేసుకుంటా, ఎవరు చెప్పినా వినను, నేను కోట్లనైనా సరే ధిక్కరిస్తాను అనే విధంగా వ్యవహార శైలి కనిపిస్తుందని భావించాలా? స్వేచ్ఛ గారు, ప్రధానంగా 2 విషయాలండి. ఒకటి, మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాము, ఈరోజు పాకిస్తాన్కి సంబంధించిన అంశంలో మనము పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తే వాళ్ళ టార్గెట్లలో హైదరాబాద్ కూడా ఉండొచ్చు అనే ఒక ఆందోళన. అంటే భారతదేశంలో ఎక్కడ పాకిస్తాన్ రిటాలియేషన్ కి భారతదేశంలో ఏ ప్రజలు ఏ నగరాలు ప్రభావితమైన మనం అందరం బాధపడతాం. అయితే మనం ఇక్కడ ఈ గడ్డ మీద ఉన్నాం కాబట్టి ఈరోజు హైదరాబాద్ కనుక రేపు టార్గెట్ అయితే ఏంది అనేది ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కేబినెట్ కానీ వాళ్ళు ఈ రోజు ప్రధానంగా మీరు ఆలోచించాల్సింది ఏంది, మొత్తం నిన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మీటింగ్ పెట్టిండు ఆయన. కానీ బట్ ఆయన గత సంవత్సరంన్నర పరిపాలన చూస్తే ఏది ఒక భవిష్యత్ దృష్టి కానీ, ఒక వ్యూహాత్మక ఆచరణ కానీ, ప్లానింగ్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ ఈయనకు రాదు అని తేటతెల్లం అయిపోయింది. అన్ని చాలాసార్లు మనం ఇదే వేదిక మీద చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ఉగ్రదాడికి సంబంధించి కూడా చాలా లైట్ గా తీసుకోకుండా ముఖ్యమంత్రి కొంచెం తెలివి ప్రదర్శించాలని ఒకటి నేను కోరుకుంటున్నా. అసలు అందాల పోటీలు అనేది చర్చలోకే లేకుండా చేయాలని ముఖ్యమంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండోది ఏంటంటే, ఈ రోజు పాకిస్తాన్ ఎట్లా అయితే ఉందో రేవంత్ రెడ్డి కూడా అట్లాగే ఉన్నాడండి. మేకపోతు గాంభీరము డిఫెన్స్, ఆత్మరక్షణలో పడిపోవడము, పైగా మేకపోతు గాంభీర్యం చూపించడం. హైకోర్టు మొట్టికాయలు అంటారా? ఇప్పటికే ఎన్నో సార్లు హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఎన్నో మొట్టికాయలు వేసింది ఆయనకి, భూములకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కావచ్చు, చాలా అంశాల్లో మొట్టికాయలు పడి. కానీ ఆయన ఏంటంటే ఓ దున్నపోతు చర్మం దులిపేసుకుని పోతా ఉంటాడు. ముఖ్యంగా భూములకు సంబంధించి ఆయననే మొన్న చెప్పిండు, నాకు ఏ విషయం తెలుసో తెలియదో కానీ ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించి అయితే నాకు క్షుణ్ణంగా తెలుసు, నా అంత తెలిసినోడు ఎవడు లేడని ఆయననే మొన్న చెప్పుకున్నాడు. అంటే ఆయనకి ఏం తెలుసు అంటే, ఈ ఒకటి ఉంది తెలంగాణలో, తెలంగాణలో ఏ సర్వే నెంబర్ చెప్పినా కూడా మొత్తం హిస్టరీ కంప్యూటర్ కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి దగ్గర ఉంటదంట. ఎందుకంటే ఆయన అట్లాంటి దందాలు చేసే పైకి వచ్చిండు కాబట్టి, బెదిరింపుల ద్వారానే పైకి వచ్చిండు కాబట్టి, ఆర్టీఏని అడ్డు పెట్టుకుని ఆర్టీఏ ద్వారా వీటన్నిటిని సమాచారాలు సేకరించి సామధాన భేద దండోపాయాల ద్వారా ఆయన ఆస్తులు, ఆయన రాజకీయ సోపానాలు, ఆయనకిచ్చే ముడుపులు, ఆయన ప్రయాణం అంతా ఇదే. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి నుంచి ఇంతకంటే గొప్పగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆయన ఒకటి కాడి బారేషన్లు, నేనేం చేయలేను, నన్ను మోసుక తినండి అంటాడు. పైగా తెలంగాణ రైజింగ్ ని ఎవడు ఆపలేడంటాడు. 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీయే ముఖ్యమంత్రి పరిపాలన ఉంటదంటాడు. సో కంప్లీట్ గా నోరు తెరిస్తే అబద్ధాలు, ఆత్మరక్షణ, మేకపోతు గాంభీర్యం తప్ప ఈ ముఖ్యమంత్రి ఏమీ లేదు. నాకు చాలా 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 ఈ క్షణంలో ఆందోళన కలిగేది ఏంటంటే, క్రాస్ బార్డర్ టెర్రరిజానికి సంబంధించి భారతదేశం మొత్తం అప్రమత్తంగా ఉండాల్సిన ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం కూడా దాని మీద చాలా 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 అవగాహనతో, చాలా సూక్ష్మ దృష్టితో ఈరోజు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అది కొంత వీళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే అన్ని చాలా 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 తేలిగ్గా వీళ్ళు తీసుకుంటారు. కాబట్టి అది కొంచెం పౌర సమాజం కూడా అప్రమత్తంగా ఉండాలి. రేవంత్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న మేధావులు కానీ, సలహాదారులు కానీ కొంచెం ఇట్లాంటి ఒక విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఒకటి ధైర్యం చేకూర్చడం కావచ్చు. ఇందాక రాకేష్ గారు చెప్పినట్టుగా హైదరాబాద్ అనేది ఎన్నో ఒక సిసిఎంబి కావచ్చు, లేకపోతే రక్షణ సంస్థలు కావచ్చు, చాలా 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 కీలకమైన స్ట్రాటజిక్ లొకేషన్స్ హైదరాబాద్ లో ఉన్నాయి. కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు చిల్లర రాజకీయాలు మానుకోవాలి. ఈ అందాల పోటీలు అనేది ప్రస్తుతానికి అటకెక్కించండి, తర్వాత రివ్యూ చేసుకోండి, కానీ ఇది సందర్భం కాదు. అండ్ ప్రజలకు సంబంధించి కూడా ఈరోజు తెలంగాణ, మనం గతంలో చాలాసార్లు కూడా మాట్లాడుతున్నాం, తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఆవేదనలో, ఆందోళనలో ఈరోజు ఉన్నారు. వాళ్ళని కూడా పట్టించుకునే అవసరం ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు అవి ఏమి కనిపిస్తలేవు. కాబట్టి ఈరోజు మొన్న బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభకు కావచ్చు, లేకపోతే ఈరోజు తెలంగాణ భవన్ కి జనజాతరలాగా ప్రతిరోజు ఎట్లా అయితే బాధల్లో ఉన్న ప్రజలు వస్తా ఉన్నారో గమనిస్తే
ఇంకా ఈ ఈ గడ్డు రోజులు ఇంకా 3 సంవత్సరాల అనే ఒక ఆందోళన కూడా కలుగుతా ఉంది స్వేచ్ఛ గారు. మరి చూడాలి ఏం జరుగుతుంది. ఎస్ ఇంకా అనేక అంశాలనే మనం మాట్లాడదాం. రాకేష్ గారు, ప్రధానంగా ఇవాళ తెలంగాణలో ప్రభుత్వం ప్రజల సమస్యలకు సంబంధించి ఫోకస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. చాలా వాటిని కూడా ఇంకేదో మాట్లాడితే అటెన్షన్ డైవర్జన్ చేస్తానే వెళ్తుంది. అంటే స్టిల్ ఆ స్ట్రాటజీ పనిచేస్తుందా? ప్రజల్లో ఒక తీవ్రమైన ఆగ్రహం వచ్చేసింది. ఎందుకంటే అనేక సంఘాలు కూడా ఖచ్చితంగా పరిష్కరించాల్సిందే సమస్యలు అనే వారికి వాళ్ళు ముందుకొచ్చిన సందర్భం కనిపిస్తుంది. ఇంకా ప్రభుత్వానికి తప్పించుకునే ఆస్కారం లేని పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయా? తప్పకుండా అండి. నిన్న ఏదైతే ఉద్యోగ సంఘం నేతలు కోరినటువంటి కోరికల్లో, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో 58 రిప్రజెంటేషన్లు ఇస్తే 58లో 47 అసలు దీనికి సంబంధం లేనటువంటి అంశాలే. అంటే ఏది ఆర్థిక అంశానికి సంబంధించినటువంటి అంశాలు కాదు. అవి ఏవైతే ప్రమోషన్లు ఉన్నాయో, డిపార్ట్మెంట్ ప్రమోషన్లు ఉన్నాయి కావచ్చు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్స్ కావచ్చు, జనరల్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఏదైతే ఆ టర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్లు కోరుకోవడం కావచ్చు, అదేవిధంగా వివిధ అంశాలు సర్వీస్కి సంబంధించిన అంశాలు ఏమైనా తప్పితే ఎక్కడ కూడా వింత కోరికలు ఏమి కోరలేదు. సరే, మీరు పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు? నేను నిజంగా కూడా నేను ఏమంటానంటే, కేసీఆర్ గారు ఇచ్చిన పీఆర్సీ ప్రతి ఒక్కరు ఏమని చెప్తారంటే 73% అని చెప్తారు. 73% కాదండి, 85% ఇవ్వడం జరిగింది. 80% ఎట్లా ఇచ్చారంటే, ఫస్ట్ వాళ్ళకు ఉన్నది 100% అయితే 100కు 43% ఇచ్చారు. ఆ 43 మీద మళ్ళీ అంటే 143 మీద 30% ఇచ్చారు. కాబట్టి దాంతో ఏమైంది, అది 85% ఫిట్మెంట్ అయింది. ఎందుకంటే నేను కూడా గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసిన, నాతో పాటు ఉద్యోగంలో చేరినటువంటి ప్రతి మిత్రుని కూడా ఈరోజు ఆయన శాలరీ మొత్తం కూడా డబుల్ కావడం జరిగింది. కాబట్టి ఏమంటారంటే, కేసీఆర్ గారు ఇచ్చిన డిఎల్ కావచ్చు, కేసీఆర్ గారు ఇచ్చిన ఫిట్మెంట్ కావచ్చు, ఈరోజు ఇయ్యలేనటువంటి పరిస్థితి. అసలు ఉద్యోగులు మీరు ఏం అడగకండి, నేను డిఎన్ఐని ఇంకా పిఆర్సీ గురించి ఏం మాట్లాడతామని చెప్పే పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా అంటే ఓ దిక్కు ప్రజలకు వ్యతిరేకంగా పోతుంది, ఇంకో దిక్కు ఉద్యోగులకు వ్యతిరేకంగా పోతుంది, ఇంకో దిక్కు అందరూ కూడా. ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకు పిలుపునిచ్చిన, ఉద్యోగ సంఘాలకు సమ్మెకు పిలుపునిచ్చిన, ఎందుకు పిలుపునిచ్చారు వాళ్ళు? పిలుపు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళతో అయితలేదు కాబట్టి. ఈరోజు రైతులను చూసుకుంటే రైతులు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేనేమంటున్నానంటే, అటు ఫార్మా రైతులు కావచ్చు, ఇటు వడ్లు పండించిన రైతులు కావచ్చు, లేకపోతే ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, ఎక్కడ కూడా ఒక 1.5 ఇయర్లో నేను వచ్చి సంవత్సరం అయితే లేదు అప్పుడే మీకు ఇన్ని బాధలు ఉన్నాయి అంటే నేనేమంటాను, ఏది పరిష్కరించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇంకేమన్నా అంటే వస్తాడు ఏదైనా కానీ, అది బసవేశ్వరం జయంతి కావచ్చు, అది 10th క్లాస్ రిజల్ట్ కావచ్చు, అది లేకపోతే విద్యార్థులకు అది చాచా నెహ్రూ బర్త్డే కావచ్చు, రావాలి కేసీఆర్ని తిట్టాలే పోవాలి, బూతులు మాట్లాడిపోవడం తప్పితే ఈ ముఖ్యమంత్రికి పరిష్కరించేటువంటి జ్ఞానము లేదు అని చెప్పేసి స్పష్టంగా తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతుంది. ఎస్పెషల్గా నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ పిఆర్సీ గురించి మాట్లాడాను అనుకో, గత ప్రభుత్వం అప్పులు చేసింది అంటాడు. కాబట్టి ఏది మాట్లాడినా కానీ ఆయన మాట్లాడేదానికి అంతు పొంతు లేకుండా పోతుంది. నాట్ ఓన్లీ మనం కూడా కావచ్చు, ఓన్లీ అంటే బీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్ర పరిస్థితి బాగుందని చెప్పేసి ఒక లిస్టు రిలీజ్ చేసిందని కేంద్రం రిలీజ్ చేసిన లిస్టు కేటీఆర్ గారు మనం చూపించిన దాంట్లో అప్పులలో కూడా మనం లాస్ట్ నుంచి వెళ్ళి 24th అంటే ఒక 5వ స్థానంలో ఉన్నాం, లాస్ట్ నుంచి వెళ్ళి 5వ స్థానంలో ఉన్నాం. మన పైన 23 రాష్ట్రాలు ఉన్నాయని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాలు పరిగణనలోకి తీసుకుంటే మనకు స్పష్టంగా కనిపిస్తుంది, ఒక అంటే ప్రజాపాలన అవగాహన లేనటువంటి ఒక ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి పెట్టడం జరిగింది. దానికి కాంగ్రెస్ సంపూర్ణ బాధ్యత వహించాలి. ఓన్లీ కాంగ్రెస్కు కప్పం కట్టే వాళ్ళు ఉంటే సరిపోతుంది, ప్రజల్ని పాలించే వాళ్ళు అవసరం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ఆయన దేనికి రిప్రజెంటివ్ కాదు, ప్రజలకు రిప్రజెంటివ్ కాదు, కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంటివ్ కాదు, కనీసం ఆయన చెప్పుకున్నటువంటి ఆయన కులానికి కూడా రిప్రజెంటివ్ కాదు. ఎందుకంటే ఆయన ఏమనంటే, నా పేరు రేవంత్ రెడ్డి, ప్రతి రెడ్డి కనుక 10 ఎకరాలు ఉండాలని చెప్పిండు ఆయన రెడ్డి సంఘం మీటింగ్ పోయి. ఆ రెడ్డి సంఘం మీటింగ్లో పోయి చెప్పినటువంటి 6 రెడ్ల కన్నా ఇస్తున్నావు నువ్వు రైతు బంధు అంటే అది కూడా ఇస్తలేడు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, కులాన్ని మోసం చేసిండు, రాష్ట్రాన్ని మోసం చేసిండు, ఈరోజు ప్రజల్ని కూడా ఉద్యోగులను కూడా మోసం చేసే పరిస్థితికి ఉంది. కాబట్టి నేను ఏమంటున్నా, కంప్లీట్గా మోసాల మీద ఆధారపడిన పరిపాలన కొనసాగిస్తుంది తప్పితే ఎక్కడ ఆయన చేసినటువంటి ఈ 16 నెలల కాలంలో ఇగో ఇది మంచి పని చేసిన ఆర్టీసీ ఎందుకు ధర్నాకు పోయిందండి, నువ్వు స్ట్రైక్ పోతా అని చెప్తున్నారు వాళ్ళు ఎందుకు పోతా అని చెప్తున్నారు అంటే, నువ్వు ఇచ్చినటువంటి హామీలు నువ్వు ఫ్రీ బస్ అని చెప్పినావు, వాళ్ళకి బస్సులకైతే వాళ్ళకు జీతాలు అయితే వెళ్ళాలంటే నువ్వు పైసలు అయితే ఇవ్వాలి కదా. నువ్వు ఏదైతే 3 కోట్లు వేరు 4 కోట్లు వేరు, మరి 4 కోట్ల మందికి మనిషికి 10 రూపాయలు వేసుకున్నావు, నువ్వైతే పైసలు కట్టాలి కదా. మరి పైసలు ఎందుకు కడతావు? పైసలు కట్టకపోతే ఆర్టీసీ ఎట్లా నడుస్తుంది, డీజిల్ పైన నడుస్తుందా? ఇప్పుడు నువ్వు ఉత్తానే ఇంట్లో దున్నపోతున్నది, అది ఉత్తానే ఉరకంటూ ఉరుకుతుంది. అది ఈరోజు దున్నపోతు మీద నిలబడట్టే ఉన్నది మన ముఖ్యమంత్రి గారి పరిస్థితి. కాబట్టి నేనేమంటున్నానంటే, ఆయన దేనికి చెల్లించాడు, ఏదైనా నువ్వు మాట్లాడు మొత్తం దులిపేసుకొని పోతాడు.
ఏం లేదు, నా దగ్గర ఏం లేదు, కోసుక తింటరా, అణక తింటరా, నా బట్టలు చింపుకుంటారా, నన్ను చింపుకుంటారా అని మాట్లాడతారు తప్పితే ఎస్ నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, తెలంగాణ రాష్ట్రానికి మీకు ఏదైతే హామీలు ఇచ్చినా అవన్నీ నెరవేరుస్తా. కేసీఆర్ గారు ఎట్లుండండి, కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పిండు ఇంటింటికి నల్ల నీళ్ళు ఇయ్యండి, నేను అసలు ఎలక్షన్లో నాకు ఓటే కూరన్నాడు. నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఆయన ఎలక్షన్లో ఓటు అడగడం జరిగింది. ఈయన అట్లా లేడు, నేను ఏమి ఇయ్యా, మీరు నాకు ఓటేసారు కాబట్టి భరించాలని చెప్పి చెప్తున్నాను. నేనేమంటున్నానంటే ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ లాంటి పాలకుని చూసిన తర్వాత నక్కకు నాగలోకానికి అనుకున్నంత ఫరక్ అనిపిస్తుంది. ఈరోజు హైదరాబాద్లో నీటి ఎద్దడి, గ్రామాల్లో నీటి ఎద్దడి, గోదావరి ఉండే ఇప్పుడు పెద్దపల్లి పక్కనే 4 రిజర్వాయర్లు ఉంటాయండి. అంటే మా జిల్లా పక్క పండి మా జిల్లాలో కూడా నీటి ఎద్దడి ఉందంటే ఇప్పుడు ఆ రిజర్వాయర్లన్నీ ఎండబెట్టినావు నువ్వు. ఈయన పొయ్యే నీళ్ళు ఆపుతలేడు, వచ్చే నిధులను తెస్తలేడు, ప్రజల్ని పాలిస్తలేడు. మరి నువ్వు ఏమిటి చేస్తున్నావు అంటే నేను ముఖ్యమంత్రిని అంటాడు. మళ్ళీ నేను ముఖ్యమంత్రిని రైజింగ్ తెలంగాణ దేంట్లో రైజ్ అవుతుందంటే మళ్ళీ చెప్పాడు ఆయన. కాబట్టి కంప్లీట్గా ఒక అసమర్థుని పాలనలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందుకు పోలేనటువంటి దుస్థితిలో దుఃఖపడుతుంది. రైట్. శ్రీశైల్ గారు, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే హామీలను ఆశ చూపెట్టి ప్రజలు చాలా సమయం ఇచ్చిండ్రు, కానీ డే టు డే యాక్టివిటీస్కి రెగ్యులర్గా జీవనానికి ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మీరు ఎప్పుడు అమలు చేస్తారు, మాకు ఇచ్చిన హామీలనని నిలదీస్తున్న సందర్భంగా అనిపిస్తుంది. కానీ అన్ని వర్గాల ప్రజలని ఆగం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇప్పుడు కూడా ప్రజలు గోసపడుతున్నారు. ఇంకా ఇంకా చేతులెత్తేసే మాటలు మాట్లాడతా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, కానీ బాధ్యతలు నేను నిర్వర్తించను అని అంటే ఇట్లానే ప్రజలు ఇట్లానే సహించే పరిస్థితి కనిపిస్తుందా తెలంగాణలో? ఇప్పుడు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో పెట్టనికి కూడా ధైర్యం సరిపోతలేదు. కానీ అవి పెట్టనికి కూడా, ఎందుకంటే ఇక బొక్కబొరల వాటితోనే అర్థమైపోయి దాన్ని పోస్ట్పోన్ చేస్తా ఉన్నాను. బట్ ఎప్పుడప్పుడు జరుగుతాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందే స్థానిక సంస్థలు హోప్ఫుల్లీ జరుగుతాయి. అప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు, జిహెచ్ఎంసీలో కళ్ళు కాల్చి వాత పెడతారు. రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా కర్రు కాల్చి వాత పెడతారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన అన్ని హామీలు మొత్తం అబద్ధాలే అని తేలిపోయింది. ఒక ఆర్టీసీకి సంబంధించి వాళ్ళు ఏం చెప్పారు, ఈ ఉచిత బస్సుల వల్ల జీడిపి పెరుగుతుంది అన్నాడు రేవంత్ రెడ్డి. జీడిపి పెరిగినప్పుడు మరి వాళ్ళకి జీతాలు ఏం ప్రాబ్లము? వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఎందుకు సమ్మెకు దిగుతా ఉన్నారు? నీకు ఆర్టీసీనే అంత ప్రగతి రథ చోదక శక్తి అయినప్పుడు మీకు ఏం సమస్య ఉన్నది? సో ఈ రోజు ఉద్యోగులని అన్ని వర్గాల వాళ్ళని కూడా అట్లే మోసం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆర్టీసీకి సంబంధించి నాకు ఒక విచిత్రమైన, ఇందాక రాకేష్ గారు చెప్తుంటే అది వాస్తవం అనిపిస్తుంది, కొంచెం నవ్వు కూడా వచ్చింది. రెడ్లకు సంబంధించి మాట్లాడుతూ ఉంటాడు, రెడ్లను కూడా ఎట్లా మోసం చేసిండు చెప్తా ఉన్నాడు. అయితే ఒకటేంటంటే నాకు మన అశ్వత్థామరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఈ సమ్మెలో పాల్గొనడం లేదని. నాకు చాలా అది కొంచెం విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే గతంలో వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నప్పుడు అశ్వత్థామరెడ్డి గారే చాలా ప్రధానంగా ఆయన ముందు నిలబడ్డారు. ఎప్పుడు బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీ సమ్మె చేసినప్పుడు వాళ్ళ 55 డిమాండ్లో గారు ఆ తర్వాత తీర్చారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి సహా అన్నిటినీ ఆయన సానుకూలంగా ఆయన పరిష్కరించుడు. ఈ రోజు అశ్వత్థామరెడ్డి గారు మేము పాల్గొనము అనడము ఆర్టీసీ కార్మికులు గమనించాలి. ఎందుకు? రేవంత్ రెడ్డి కాబట్టి నీకు సమస్యలు పట్టవు అశ్వత్థామరెడ్డి గారు. సో ఇది చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అందరూ కూడా ఆలోచించాలి. ఆయన ఎవడో వీర్లపల్లి శంకర్ అనే ఎమ్మెల్యే వెలమోలని భూమి నుంచే తొలగించాలి అని అంటాడు. ఆయన మీద చర్యలు ఉండవు. ఈ రోజు మొత్తము బీజేపీ ఎట్లయితే మతానికి సంబంధించి రాజకీయం చేస్తున్నదో ఈ రేవంత్ రెడ్డి ముఖ్యంగా, అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీని అట్లా అనడం లేదు నేను, కానీ బట్ రేవంత్ రెడ్డి కేంద్రంగా ప్రధానంగా కులాలకు సంబంధించిన చిచ్చు రేపుతూ ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తా ఉన్నాడు. అది తెలంగాణ సమాజం చాలా 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 అప్రమత్తంగా గమనించాల్సిన ఉంటుంది. అన్ని రకాలుగా వీళ్ళు 420 రకాలుగా వీళ్ళు ఫెయిల్ అయిపోయినారు స్వేచ్ఛ గారు. సో కాబట్టి ఈ రోజు ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికీ కూడా కొంత ఏమోలే చూద్దాంలే, కాంగ్రెస్ అంటేనే ఒక డెమోక్రటిక్ ఫేస్ కదా అని ఇంకా అదే దింపుడు గల్ల ఆశతో ఉన్న కొంతమంది సెక్షన్ వాళ్ళు మేల్కొనకపోతే చాలా 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 ప్రమాదం జరుగుతుంది. తెలంగాణ ఇర్రివర్సబుల్ గా అయిపోతుంది. ఇర్రిపేరబుల్ డ్యామేజ్ తెలంగాణకి జరుగుతుంది. అది అందరి బాధ్యత. ఈరోజు తెలంగాణని బాగు చేసుకోవడం అనేది చాలా చాలా ప్రధానమైన విషయం స్వేచ్ఛ గారు.
రైట్. ఒకవైపు దేశవ్యాప్తంగా చూస్తే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రజలంతా కూడా ఒక ఉగ్రవాదంపై ఒక కాన్షియస్నెస్తో ఒక బాధ్యతాయుతంగా నిర్మూలించాలన్న విధంగా కాన్షియస్గా బిహేవ్ చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో చూసుకుంటే ఇట్లానే మాటలు చెప్తా కాలయాపన చేస్తే ఊరుకోమనేది సంకేతాలు ప్రభుత్వానికి ప్రజలు ఇస్తున్న సందర్భం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న రాకేష్ గారికి, శ్రీశైల్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.